పెట్టినా. రోడ్ మీద పెట్టంగానే ఫోన్ ఆన్ చేసి వీడియో అయితే తీస్తున్నా. ఈ వీడియో ఎందుకంటే మీకు చూపడనీకే కదా! ఇక డైరెక్ట్ బోర్ దగ్గరకొచ్చినా, బోర్ దగ్గరకొత్తే బోరేమో తక్కువ పోతుంది. ఎందుకని ఆలోచిస్తే చుట్టుపక్కలనైతే వర్షాల వల్లే మన దిక్కయితే ఏం చెరువులు లేవు. సో, ఇంకా నీళ్ళైతే బోర్‌లోకి రాలేదు. ఇక అదైతే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పోతుంది కానీ, మనకున్న పొలం అయితే ఈ బోర్‌తోనైతే వాడుతుంది. ఇక మనం మొన్న ఒక 10 రోజుల కింద మోటర్ ఆన్ చేసినాం కదా! ఈ మడి బాగా దిగబడే వరకైతే ఈ ఒక్క మడైతే పడతదని నేను అనుకున్నా కానీ, ఈ దిగబడ్డ మడిలకి మనకు అప్పుడు ఉరకతం మిషన్ ఉరవలు ఎక్కి దిగడం వల్ల కొన్ని కాలువలు పడ్డాయి. కాలువలు పడ్డాయి కాబట్టి ఇక పక్కన మడి కూడా సగం అయితే పట్టేసింది. ఇక సగం పట్టినాక మనమేం చేద్దాం 2 మడులు పడ్డదాకా ఇయ్యాల కాకుంటే రేపు దున్నిపిద్దామని అయితే వీటిని ఇడిచిపెట్టి వచ్చేసిన. ట్రాక్టర్ ఆయనకు ఫోన్ చేసి వచ్చిన. డైరెక్ట్ ఇంటికి రాగానే టైం అయింది కదా! 10 అయితుంది. 10 కాంగానే ఏం చేద్దామన్నారు ఇంట్లోళ్ళు అయితే డైరెక్ట్ మన గుడం కాడికైతే తీసుకుపోయారు. గుడం కాడికి పోయేవరకైతే మొన్న ట్రాక్టర్ ఆయనకి చెప్పినా కాబట్టి ఆయన అయితే ప్లవ్ వేసిండు. ఇక జర కొంచెం మెత్తగా ఉంది అని ఇక కల్టివేటర్ అయితే వెళ్ళి కల్టివేటర్ ఎందుకు వెళ్ళలేదంటే టైర్ దిగినప్పుడు మొత్తం అతుక్కపోవడం అండ్ కొంచెం గట్టిగా మళ్ళా